వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇండియా పాకిస్తాన్ మీద విజయం సాధిస్తే సంబరాలు చేసుకోరు వీళ్ళు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆనందము లేదు వీళ్ళకి. భారతీయులను చంపితే బాధ లేదు. వీళ్ళకంటే పరమ నీచులు లేరు నా దృష్టిలో. ఎవరు అనుకుంటున్నారా? ఇగో వీళ్ళే. నేను కొన్ని వీడియోలు చూపిస్తా, చూపించిన తర్వాత మాట్లాడుకుందాం మనం. మొదటి వీడియో. ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగి ఇండియా గెలిచినప్పుడు ఇలా కాశ్మీర్లో ఇలా బయటకు వచ్చి సంబరాలు చేసుకోవడం మీరు చూసారా? ఈ నీచులు. ఇంకో వీడియో చూపిస్తా. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తే ఈ నీచులు ఎవరైనా ఇలా బయటకు వచ్చి ఇంతే గొప్పగా సంబరాలు చేసుకున్నారా? ఇంకో వీడియో చూపిస్తా. వీళ్ళ ఇంత సంబరాలకు కారణం చెప్పనా? నేను చెప్తా. ఏ జెండాను ఎక్కడ ఎగరవేయాల్సిన చోట ఏం ఎగరేస్తున్నారు? త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాల్సిన స్థానంలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. వాళ్ళ జెండాలు, కాశ్మీర్లో వాళ్ళ కథలు, వీళ్ళను దేశద్రోహులు, పరమ నీచులు కాకుంటే ఇంకేమన్నా అందామా? వీళ్ళు ఇంత సంబరాలు చేసుకోవడానికి కారణం ఇది. అమెరికా ఇరాన్ యుద్ధానికి 15 రోజుల సిస్ఫైర్ ప్రకటించడంతో జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇది ఇరాన్ సాధించిన విజయమని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. కాశ్మీర్లోని బుద్గాం, శ్రీనగర్, కుల్గాం, బారాముల్లా, బందిపోర్తో పాటు జమ్మూలోని పుంచ్ సహా కార్గిల్ జిల్లాలో టపాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా ఇటీవల కాశ్మీరులు ఇరాన్కి భారీగా విరాళాలు సైతం ఇచ్చారు. వీళ్ళకు భారతదేశం కష్టాల్లో ఉంటే కనబడదు, భారతదేశ జవాన్లను ఆదుకోవాలి అనిపించదు, భారతదేశ జవాన్లు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తారు. కానీ ఈరోజు ఇరాన్ అంటే పరమ ప్రేమ. సార్, ఇప్పుడు ఎలాగో సిస్ఫైర్ ఒప్పందం అయిపోయింది, 15 రోజుల పాటు ఏం జరగదు. ఈ సంబరాలు చేసుకున్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీళ్ళని ఇరాన్ పంపించరాదండి. ఇక్కడ బ్రతకడం కంటే వాళ్ళు అక్కడ బ్రతకడంలో చాలా సంతోషం ఉంది అంటున్నారు. ఇక్కడ గెలుపు కంటే అక్కడ గెలుపు చాలా బాగుంది అంటున్నారు. మరి ఎక్కడ గెలుపు బాగుంటుంది అనుకునే వాళ్ళని అక్కడికి పంపించచ్చు కదా. ఈ దేశంలో ఉంటూ మైనారిటీలు అంటూ వీళ్ళకు హక్కులు ఇచ్చి బాధ్యతలు ఇచ్చి వీళ్ళని కూర్చోబెట్టి మేపి చేయడం ద్వారా ఒరుగుతోంది ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కనుక ఫ్లైట్ బుక్ చేసి ఈ మందం తీసుకుపోయి అక్కడ ఇరాన్లో పడేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదులుద్ది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్కి, రెంట్ కట్టడానికి, కరెంటు బిల్లుకి, వీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము చేస్తున్న పోరాటంలో మాకు శక్తులుగా బలాన్ని ఇవ్వండి. ఇస్తారని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.